చైతన్య రథం ప్రేక్షకులకు, వీక్షకులకు, అభిమానులకు స్వాగతం, సుస్వాగతం, నమస్కారం. నారా లోకేష్ 2008లో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో కీలకంగా వ్యవహరించి నగదు బదిలీ పథకాన్ని ప్రారంభించి అక్కడి నుండి 2013లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పదవి చేపట్టి 2024 ఇప్పుడు మంత్రిగా దావోస్ పర్యటన వరకు వివరించడానికి మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి తిరునగరి జ్యోత్స్న గారు. నమస్తే మేడం. నమస్కారం అండి. మేడం, ఈ పరిణామం క్రమంలో మీరు మా ప్రేక్షకులకి నారా లోకేష్ గారి గురించి సవివరంగా తెలియజేయాలని. ముందరగా అయితే అందరి తరఫున తెలుగుదేశం పార్టీ అభిమానులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు, మా అందరి తరఫున, నాయకులందరి తరఫున నారా లోకేష్ గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. సార్, దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ రైజ్ ఆఫ్ అన్ ఇండివిజువల్. అంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఒక్కొక్కసారి కొందరికి దే క్యారీ ఎ లెగసీ విత్ దెమ్ అండి. ఆ లెగసీ వాళ్ళకి పాజిటివ్ అవుతుంది, కొందరికి నెగిటివ్ అవుతుంది, కొందరికి న్యూట్రల్గా ఉంటుంది. కానీ లెగసీనే నమ్ముకొని పైకి రావడం అనేటువంటిది జరగదు, ఎప్పుడూ జరగదు. అండ్ ఒకవేళ జరిగినా చాలా షార్ట్ లివ్డ్గా ఉంటుంది. మనం కనుక తీసుకుంటే, ఆ రోజు నాన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు హీ వాజ్ అ సింగిల్ మ్యాన్. ఆనెస్ట్గా మీ అందరికీ తెలిసింది, ప్రేక్షకులందరికీ కూడా తెలిసింది. ఆ రోజున ఆయన పార్టీ పెట్టినప్పుడు డబ్బు, పదవి, ఏమంటారంటే పేరు ప్రఖ్యాతులు, ఒక మహానటుడు ఆయన. అప్పటికే ఒక బ్రహ్మాండమైనటువంటి మహానటుడు, అసలు ఆరాధ్య దైవం అనేవాళ్ళు. రాముడైనా కృష్ణుడైనా అన్నగారే. అలాంటి ఒక పరిస్థితి. ఇళ్లల్లో రాముడి ఫోటోలు, కృష్ణుడి ఫోటోలు చూసేవాళ్ళం కాదు మనం. దేవుడి మందిరాల్లో కూడా ఒక రకంగా అన్నగారి ఫోటోలనే దేవుళ్ళ రూపకంలో చూసేవాళ్ళం మనం. అలాంటి మనిషి రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకి నేను ఏదో చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ స్థాపించారు. స్థాపించిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఒక్కొక్క పార్టీగా ఎన్నో అప్స్ అండ్ లోస్ చూసాం. పీక్ సక్సెస్లో చూసాం, లోయెస్ట్ ఆఫ్ ది లోయెస్ట్ ఫెయిల్యూర్స్ చూసాం, అన్నీ చూసాం. కానీ అట్ ద సేమ్ టైం వీ హ్యావ్ సీన్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఫైనెస్ట్ లీడర్స్ని కూడా చూసామండి. అండ్ ఇక్కడ నారా లోకేష్ గారి గురించి నేను ఇది ఎందుకు చెప్తున్నాను, ఇంత ఉపోద్ఘాతం దేనికి మేడం నారా లోకేష్ గారి గురించి మాట్లాడడానికి అంటే, ఒక లీడర్ ఎలా ఎమర్జ్ అయ్యాడు అనేటువంటిది ఇవాళ ఒక లివింగ్ ఎగ్జాంపుల్ నారా లోకేష్ గారు. తాతగారు ముఖ్యమంత్రి, తండ్రి గారు ముఖ్యమంత్రి, తల్లిగారు ఒక మంచి సంఘ సేవకురాలుగా ఆవిడ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. అలానే ఆయన మామగారు ఎమ్మెల్యేగా ఉన్నారు, మంచి నటుడుగా ఉన్నారు. అంటే ఎంటైర్ ఫ్యామిలీ, ఇప్పుడు ఎవరిని తీసుకున్నాడు, దగ్గుపాటి గారి ఫ్యామిలీని తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా ఎంటైర్ ఫ్యామిలీ వాజ్ మిళితం అనమాట. అటు పాలిటిక్స్, ఇటు సినిమా రంగంలో మిళితంగా ఉన్నటువంటి ఒక ఫ్యామిలీ. పేరు ప్రఖ్యాతులు చిన్నప్పటి నుంచే చూసినటువంటి ఒక వ్యక్తి నారా లోకేష్ గారు. కానీ ఎక్కడా కూడా తన గ్రౌండ్ని ఆయన మర్చిపోలేదండి. ఇవాళకి కూడా అంటే ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్ ఇన్ 1 or 2 instances. నేను ఎందుకు చెప్పాలనుకుంటా అంటే అండి, ఎందుకంటే మనం ఒక నాయకుడు అనేటువంటి ఆ నిర్వచనం చూసినప్పుడు ఎప్పుడైనా సరే మనం ఎంత దగ్గరగా ఉన్నాం, కార్యకర్తలకి, ప్రజలకి మనం ఎంత దగ్గరగా ఉన్నాం, వాళ్ళు మనల్ని ఎంత అర్థం చేసుకుంటున్నారు, మనం వాళ్ళని ఎంత అర్థం చేసుకోగలుగుతున్నాం, ఇది కొలమానం సార్ దేనికైనా సరే. ఆ రోజు అన్నగారు పార్టీ పెట్టినప్పుడు ప్రజలకు ఏం కావాలి అనేది ఆయన ఆలోచన చేశారు. అందుకే ఆ రోజున మనం వీ సా కంప్లీట్ వెల్ఫేర్ డ్రివెన్ గవర్నమెంట్ ఆ రోజున చూసాం మనం. సంక్షేమం అంటే తెలుగుదేశం పార్టీ అంటారు, సంక్షేమం అంటే అన్న నందమూరి తారక రామారావు గారు అంటారు. సంక్షేమానికి ఆద్యుడు అన్న నందమూరి తారక రామారావు గారు. అలానే అభివృద్ధికి ఆజ్యం పోసింది ఆద్యుడు నారా చంద్రబాబు నాయుడు గారు. సో దెర్ ఈజ్ అ వే దే హ్యావ్ బిల్ట్ దెమ్సెల్స్ అప్. చంద్రబాబు నాయుడు గారిని తీసుకున్నా సరే, ఒక మామూలు రైతు కుటుంబంలోంచి వాళ్ళ రోజున 4 సార్లు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసేటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి అవకాశాన్ని ఆయన చేజిక్కోగలిగారు. అలానే ప్రపంచవ్యాప్తంగా నాయుడు గారు అంటే తెలియని వాళ్ళు లేరు. అవునండి. మేము ఎక్కడికైనా వెళ్ళినాం సార్, మేము ఎక్కడికైనా వెళ్ళి తెలుగుదేశం పార్టీ అని అనగానే ఓ నాయుడుజీగా పార్టీ అని అంటారు. అంటే ఇన్ జనరల్ అక్రాస్ ద వరల్డ్ మేము ఎక్కడికి వెళ్ళినాం. సో దట్ ఈస్ ది రెస్పెక్ట్ దట్ వీ హ్యావ్ గెయిన్డ్. ఇంత దీంట్లో నారా లోకేష్ గారు మీరు చెప్పినట్టుగా అంత పెద్ద కుటుంబం నుంచి వచ్చి మంచి చదువుకొని ఒక మంచి ఉద్యోగం చేస్తూ అన్నీ చేస్తున్నటువంటి వ్యక్తి. స్టాన్ఫోర్డ్లో చదువుకున్నారు, మంచి వన్ ఆఫ్ ద టాప్ నాచ్ ఫర్మ్స్ అక్రాస్ ద వరల్డ్ ఏదైతే ఉందో అందులో వర్క్ చేశారు, వరల్డ్ బ్యాంక్లో. బట్ స్టిల్ హీ సెడ్ ఐ హ్యావ్ టు గివ్ ఇట్ బ్యాక్ టు మై సొసైటీ అండ్ హ్యావ్ టు గివ్ ఇట్ బ్యాక్ టు మై పీపుల్. వచ్చారు, ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. నాకు తెలిసి ఇండియన్ పొలిటికల్ సినారియోలో ఇంత ట్రోలింగ్కి గురైనటువంటి నాయకుడు ఇంకెవరూ లేరండి. అంత ట్రోలింగ్ చేశారు ఆయన్ని. ప్రతి ఒక్క ట్రోల్ని కూడా ఆయన వాళ్ళ రోజున ఒక స్టెప్పింగ్ స్టోన్ లాగా తొక్కుకుంటూ పైకి వచ్చాడు ఆయన. అండ్ దట్ ఈస్ వర్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్.
ఎందుకంటే హీజ్ అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఫెయిల్యూర్ అనేటువంటిది ప్రతి చోట కామన్ అండి. ఇప్పుడు మేమే ఉన్నాం, చెప్తాం, మేము 100 చెప్తాం, ఫెయిల్యూర్ ఈజ్ అ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్ అని అంటాం మనం. అంటే ఒక టీచర్గా చాలామందికి మేము కూడా చెప్పుంటాం. కానీ ఫెయిల్యూర్ని ఒక స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్గా తీసుకున్నటువంటి ఒక లివింగ్ ఎగ్జాంపుల్ నారా లోకేష్ గారు ఇవాళ. ఎందుకనంటే ఎక్కడైతే ఓడిపోయాడు అన్నారు, ఇవాళ అక్కడే 91,000 పైచిలకు మెజారిటీతోటి గెలిచి ఆ ప్రజల మనస్సుల్ని గెలుచుకొని వాళ్ళకి నేనున్నాననేటువంటి భరోసా కల్పించాడు. తను ఓడిపోయినా సరే గత 5 సంవత్సరాలు కల్పించాడు. ఇవాళ గెలిచిన తర్వాత కూడా ఆ ప్రజల్ని విస్మరించకుండా మంత్రి అయినా ఏమైనా సరే మంగళగిరి ప్రజలను ఆయన ఎక్కడ విస్మరించట్లేదు. మేడం, ఆ గెలుపు కూడా ఎవరైతే జగన్ రెడ్డి నివాసం ఉంటున్న ఉండవల్లి ప్రాంతంలో ఉన్న మంగళగిరి నియోజకవర్గం ప్లస్ వైసీపీ పార్టీ మొత్తం వ్యవస్థాగతంగా బలంగా ఉన్న అది ఆఫీసులో సెటప్ అంత ఉన్న నియోజకవర్గం. మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్గా కేస్ స్టడీస్ తీసుకుంటాం. ఇప్పుడు మనం అందరికీ గుర్తుంటే బాంబే డబ్బా వాళ్ళ కేస్ స్టడీస్ తీసుకుంటాం. అలానే ఇది వరకు గుర్తుంటే మన అందరికీ కూడా నెగిటివ్స్ అండ్ పాజిటివ్స్ 2 కేస్ స్టడీస్ తీసుకుంటాం. అలాగా చాలా కేస్ స్టడీస్ ఉండేవి. అండ్ నారా లోకేష్ గారిది ఒక కేస్ స్టడీ అండి. ఎందుకంటే ఒక వ్యక్తి ఎంత దారుణమైనటువంటి ట్రోలింగ్కి గురైనా సరే, ఎంత ఆయన్ని కించపరిచేటువంటి ఒక ఐ థింక్ వన్ ఆఫ్ ది మోస్ట్ వల్నరబుల్ సిచ్యువేషన్లో ఆయన్ని చూసినా సరే ఎక్కడా తొణకకుండా బెణకకుండా కార్యకర్తల పక్షాన నిలబడుతూ కార్యకర్తల్ని కాపాడుకుంటూ, అది నాకు తెలిసి నోబడీ విల్ డినై విత్ మీ ఆన్ దాట్. ఎందుకంటే అర్ధరాత్రి కానివ్వండి, అపరాత్రి కానివ్వండి, కష్టం ఉంది అని ఒక మెసేజ్ చేయండి సార్. కార్యకర్తగా ఈ కష్టం ఉందని ఒక మెసేజ్ చేస్తే ఎమ్మెల్యేలు రెస్పాండ్ అవుతారో లేదో నాకు తెలియదండి. నారా లోకేష్ గారు రెస్పాండ్ అవుతారు, ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు. నారా లోకేష్ గారు రెస్పాండ్ అవుతారు. అండ్ ఐ హ్యావ్ సీన్ ఇట్. ఎన్నో కేసెస్ని నేనే ఆయన దగ్గరికి, సార్ ఈ సిచ్యువేషన్లో ఇలా ఉంది అంటే, అఫ్కోర్స్ మాకు ఆ అప్రోచ్ ఉందేమో, బట్ స్టిల్ ఆ అర్ధరాత్రి పూట ఒకసారి అయితే ఒక అబ్బాయి 12 గంటలకు రాత్రి అరెస్ట్ అయితే, సార్ ఇట్లా ఉంది అనగానే ఇమ్మీడియట్గా వితిన్ హాఫ్ అన్ అవర్ ఐ హ్యాడ్ ది లీగల్ హెల్ప్. హైదరాబాద్ సంగతి మాట్లాడుతున్నాను నేను. మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళే లోపలే అక్కడికి లీగల్ హెల్ప్ వచ్చేసింది. మీరు ఇంకా పొజిషన్లో ఉండి మీకు వెంటనే రెస్పాండ్ అవుతున్నారండి. మామూలు ట్విట్టర్లో చిన్న ట్వీట్ పెట్టిన ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు. దట్స్ వాట్ ఇదన్నీ. సార్ ఇంకో విషయం చెప్తాను, ఇవన్నీ కూడా అధికారం రావడానికన్నా ముందర సరే చేస్తారేమో అని అనుకోవచ్చు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేస్తారేమో. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎవరు ఎక్కడ అన్నా నాకు ఇబ్బంది ఉందన్నా అని అంటే నారా లోకేష్ గారు రెస్పాండ్ అవుతున్నారు. దట్ ఈస్ హిస్ కమిట్మెంట్ టువర్డ్స్ ద పీపుల్. నేను ఆయన ఎందుకు కేస్ స్టడీ అన్నానంటే అండి, ఆయన అవమానించారు, ఆయన తండ్రిని అవమానించారు, ఆయన తల్లిని అవమానించారు, ఆయన భార్యను అవమానించారు, ఆయన కుటుంబాన్ని మొత్తాన్ని అవమానించారు. ఎందుకంటే ఇవన్నీ నేను ఐ హ్యావ్ సీన్ త్రూ మై ఐజ్ అండి. కొన్నిసార్లు నాకే చాలా బాధేసేది. డస్ ఇట్ డిజర్వ్? అసలు నారా లోకేష్ గారు ఈ చెత్తంతా ఆయన భరించాలనిపించేది. ఆయనకి ఏం అవసరం అండి, ఏం తక్కువ అండి ఆ మనిషికి? చంద్రబాబు నాయుడు గారి కొడుకులాగా, మన నందమూరి తారక రామారావు గారి మనవడిలాగా ఈ హ్యాడ్ ది బెస్ట్ ఇన్ ద వరల్డ్. అన్నిటినీ త్యజించి ఏమంటారంటే పడరాని మాటలు పడ్డాడే. యువగళం అనేటువంటిది ఇవాళ ఎవరు ఎన్ని మాటలు అన్నా సార్, యువగళం ఇట్ ఈస్ అ పిల్లర్ ఫర్ అవర్ సక్సెస్ ఇన్ 2024 సార్. వాస్తవం మేడం. 2024లో తెలుగుదేశం పార్టీ కూటమికి, తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ కూటమికి ఒక బ్రహ్మాండమైనటువంటి విజయం ఏదైతే మేము దక్కించుకున్నామో దాంట్లో ప్రముఖ పాత్ర యువగళం పాదయాత్రది. దానికి కారణం కూడా ఉంది. అదేదో ఇప్పుడు మా నాయకుడు చేశాడని నేను చెప్పడం కాదు. యువగళం అప్పటి వరకు అసలు ప్రజల మాట వినే నాథుడు లేడండి. ఎవరు ఎక్కడ ఇప్పుడు ఎమ్మెల్యేలు వెళ్ళినా, ప్రజాప్రతినిధులు వెళ్ళినా, లేకపోతే మా పార్టీ ఇన్ఛార్జీలు వెళ్ళినా, సాక్షాత్తు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినా సరే ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. నడి రోడ్డు మీద రమ్యని అతి కిరాతకంగా చంపేస్తే, అయ్యో ఒక చెల్లెమ్మని చంపారని చెప్పి నారా లోకేష్ గారు వెళ్తుంటే అతి దారుణంగా ఆయన్ని అడ్డుకొని ఆయన మీద కేసు పెట్టారు. అలా అసలు ఎక్కడా కూడా ఎవరు నోరు తెరిచేటువంటి పరిస్థితి లేదు సార్. ఒక డ్రైవర్ని, ఒక ఎమ్మెల్సీ తన దగ్గర పనిచేసే డ్రైవర్ని, దళిత యువకుడిని అకారణంగా చంపేసి ఆ శవాన్ని డోర్ డెలివరీ చేస్తే కనీసం మాట్లాడేటువంటి నాథుడు లేడు. ఆ కుటుంబం పక్షాన మాట్లాడేటువంటి నాథుడు లేడు. ఎవరైనా మాట్లాడదామని వెళ్తే వాళ్ళ మీద దాడులు చేశారు, ఎవరైనా మాట్లాడదామంటే వాళ్ళ మీద కేసులు పెట్టారు. సార్ మీకు గుర్తుండే ఉంటుంది, నంద్యాల అబ్దుల్ సలీం ఫ్యామిలీ కుటుంబం యావత్తు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితులండి. ఎన్ని చూడలేదు. ఇన్ని జరుగుతుంటే ప్రజల పక్షాన ఎవరు నిలబడాలి? వాళ్ళకి ప్రజలకు ఒక భరోసా ఇవ్వాలి కదా. మేము రాజకీయ నాయకులుగా మేము మాట్లాడితే రాదు ప్రజలకు భరోసా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ భుజం మీద ఒక చెయ్యేసి నేనున్నా,
ఐ విల్ బీ విత్ యూ అనేటువంటి ఒక భరోసా కల్పించినటువంటి నాయకుడు నారా లోకేష్ గారు. అండ్ దెర్ ఈస్ అ రీజన్ ఆల్సో, ఎందుకంటే వాయిస్ ఆఫ్ ద పీపుల్. యువగళం ఆ రోజున కూడా మేము చెప్పాము, ఇవాళ చెప్తాను సార్, ఇట్ వాస్ ది వాయిస్ ఆఫ్ ద పీపుల్. అండ్ నాకు తెలిసి యువగళానికి ముందర కూడా చాలా హేళన చేశారు ఆయన. ఏం చేస్తాడు నారా లోకేష్ గారు, నడుస్తాడా అన్నారు, చేయరన్నారు, ఇంకా మాటలు అన్నారు, ఇదన్నారు, అదన్నారు. ఐ డోంట్ వాంట్ టు కోట్ దోస్ థింగ్స్. కానీ నాకు తెలిసి ఒక జిల్లానేమో దాటిందండి అప్పటికి, అంతే యువగళం. ఐ డోంట్ ఈవెన్ థింక్ ఒక జిల్లా కూడా దాటిందో లేదో తెలియదు నాకు. చుక్కలు కనపడ్డాయి అప్పుడు అధికారంలో ఉన్న ఒక్కొక్కడికి, లిటరల్గా చుక్కలు కనపడ్డాయి, వణికిపోయారు. చిత్తూరు జిల్లా దాటి నెల్లూరు వచ్చేలోపు అబ్సల్యూట్లీ వణికిపోయారు. ఏమో అనుకున్నాం, ఏమో అయిపోయింది, ఇదేంటి ఇది ఒక ప్రభంజనంలాగా అయిపోయింది అనుకున్నాం. ఆ రోజున అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏదైతే వైఎస్ఆర్సీపీ ఉందో వాళ్ళు చెయ్యని ప్రయత్నం లేదు. మా వాలంటీర్లు, యువగలం వాలంటీర్ల మీద కేసులు పెట్టారు, వాళ్ళ మీద రాళ్ళు రువ్వారు, వాళ్ళ మీద ఎక్కడికక్కడ వాళ్ళ మీద దాడులు చేశారు. నారా లోకేష్ గారి మీద కేసులు పెట్టారు, ఆయనతో నడిచిన నాయకుల మీద కేసులు పెట్టారు, ఆయన కలవడానికి వచ్చినటువంటి ప్రజల మీద కేసులు పెట్టారు. అరే ఒక కూరగాయల వ్యాపారి కనీసం అయ్యో లోకేష్ గారు వచ్చారని కలిస్తే ఆ కూరగాయల దుకాణం నెక్స్ట్ డే వరకు తీసవతలు బారేశాడండి. కొబ్బరి బోండం ఇస్తే ఆ కొబ్బరి బోండాల దుకాణాన్ని తీసవతలు బారేశారు. ఆయన నిలబడి మైక్ మాట్లాడుతుంటే ఆ స్టూల్ గుంజేశాడు. సిగ్గులేని వెధవలు ఆ రోజున అంత చేసినా సరే ఎక్కడ కనీసం తొణకకుండా బెనక్కుండా, బాస్ మీరేం చేసినా నేను కంటిన్యూ చేస్తా అన్నాడు. కంటిన్యూ చేశాడు, ముందరికెళ్ళాడు. కేవలం ఒక కొడుకుగా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మా పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఎప్పుడైతే అక్రమ కేసు బనాయించి ఆయన్ని 53 రోజుల పాటు నిర్బంధించారో అప్పుడు మాత్రమే ఆయన బ్రేక్ ఇచ్చారు. దానికి కూడా కారణం ఏం చెప్పారంటే, I have to be with the entire cadre and I have to take care of the legal responsibilities ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను చూసుకోవాలి అనే ఒక ఉద్దేశంతో he just gave a break then. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే సార్, it is easy to be somebody's son, it is easy to be somebody's grandson. It is not easy to be yourself. ఇవాళ నారా లోకేష్ is నారా లోకేష్ and we are proud. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కొడుకు, లేకపోతే నందమూరి తారక రామారావు గారు మనవడు, భువనమ్మ కొడుకు, ఇవన్నీ కాదు. నారా లోకేష్ ది బ్రాండ్ నౌ. హీ హెస్ క్రియేటెడ్ హిస్ బ్రాండ్, ఓన్ బ్రాండ్, అండ్ దట్ టు ఫర్ ద పీపుల్. ఆయనకు అందులో నిజంగా కూడా నాకు చాలా సందర్భాల్లో చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఏం చేశారు లోకేష్ గారు దీని అన్నిటితో అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. ఆయన పడ్డటువంటి మాటలు వింటూ ఉంటే నాకేం రక్తం మరిగిపోయేదండి. ఎవడు అనామకుడు నోరు తెరిస్తే అక్షరం ముక్క రానటువంటి ప్రతి ఒక్క వెధవ ఆ రోజున వచ్చి నారా లోకేష్ గారిని అన్ని మాటలు అన్నారు, ఇవాళకి అంటారు. 2019 ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా మేడం బాబు గారు ఏజ్ బార్ అవుతుంది, పార్టీని ఎవరు చూస్తారు, ఎవరిని చేపట్టగలరు, అంత సమర్థుడు ఎవరు ఉన్నారన్న చర్చలు హిందీ పార్టీలో జరిగినాయి, బయట జరిగినాయి. ఇప్పుడు ఒక విషయం చెప్తాను సార్, బాబు గారి వయసు గురించి మాట్లాడేటువంటి సన్నాసులకు ఒకటే చెప్తాను. ఆ సన్నాసులు ఏదైతే ఏ పార్టీ నుంచి వచ్చారు చూసారా, ఆ పార్టీ అధినేతని కనీసం కొబ్బరికాయ కొట్టు ఏడవమని చెప్పండి ముందర. తర్వాత సంగతి తర్వాత. బాబు గారు వయసు గురించి తర్వాత మాట్లాడదు మీరు. బాబు గారు నువ్వు ఆపితే 8 కిలోమీటర్లు ఆన్ ది స్పాట్ వితౌట్ ప్రాపర్ లైటింగ్ అండ్ వితౌట్ అ ప్రాపర్ రోడ్ ఆన్ ది స్పాట్ 8 కిలోమీటర్లు నడిచాడు నా నాయకుడు. ప్రజలు కష్టాల్లో ఉన్నారు అని అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత సార్ నేను చెప్పేది ఇది, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు కష్టాల్లో ఉన్నారని విజయవాడలో వరదల్లో ప్రజలు అల్లల్లాడుతుంటే ఇల్లు వాకిలి ఆయన వదిలేసి ఈ ప్రజల కోసం ఆయన ఇక్కడ నిలబడ్డాడు. జేసీబీలు ఎక్కాడు, ట్రాక్టర్లు ఎక్కాడు, బోట్లు ఎక్కాడు, నడుములో నీళ్ళల్లో తిరిగాడు, తిరుపతి కొండ కూడా ఎక్కాడు ఆయన. ఏం చెప్తాను సార్, వాళ్ళు వచ్చి ఒక్కొక్కడు వచ్చి చంద్రబాబు నాయుడు గారి ఏజ్ గురించి మాట్లాడతారు. ఏజ్ ఈజ్ జస్ట్ అ నంబర్ సార్. అండ్ ఇవాళ ఐ టెల్ యూ వన్ మోర్ థింగ్ సార్, చంద్రబాబు నాయుడు గారి శిష్యులుగా మేమందరం ఎందుకు గర్వపడతామంటే, ఈవెన్ ఇంక్లూడింగ్ నారా లోకేష్ గారు కూడా చాలా సందర్భాల్లో ఈ మాట మాట్లాడతారు. ఆయన ఎనర్జీ ఈజ్ సంథింగ్ దట్స్ మ్యాజికల్, వీ కెన్ నెవర్ మ్యాచ్ అండి. ఆయన స్పీడ్ని మేము అందుకోవడం అనేటువంటిది చాలా కష్టతరమైనటువంటి ఒక పని అది. దాంతో పాటుగా ఆయన ఆలోచన విధానం కూడా చాలా 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 మోడర్నైజ్డ్గా ఉంటుందండి. హీ థింక్స్ యాజ్ ఇఫ్ హీఈస్ ప్రాబబ్లీ ఈవెన్ యంగర్ టు ఆర్ ఏజ్ అని ఆలోచిస్తారని. ఇప్పుడు మేమన్నా ఇప్పుడు వీ థింక్ ఆఫ్ ట్రెడిషనల్ పాలిటిక్స్, వీ థింక్ ఆఫ్ ట్రెడిషనల్ మెథడాలజీస్ అనుకుంటాం. ఎవరన్నా ఆలోచించారండి? వరదలు వస్తే ద్రోణులతో ఆహార పొట్లాలను మనం ఇవ్వచ్చని ఆలోచించాడు ఎవడన్నా? చంద్రబాబు నాయుడు గారికి వస్తాయి ఇలాంటి ఆలోచనలు. మళ్ళీ ప్రతివాడు ఆయన విమర్శించేవాడు. చంద్రబాబు నాయుడు గారి ఏజ్ గురించి మాట్లాడినటువంటి వాళ్ళకి నేనైతే ఈ సమాధానం చెప్పాను. కమింగ్ బ్యాక్ టు పార్టీ రీన్స్ కానివ్వండి, పార్టీ దీన్ని కానీ ఒక విషయం చెప్తాను సార్,
తెలుగుదేశం పార్టీ అనేటువంటిది ఎప్పుడూ కూడా ఒక డెమోక్రసీని మెయింటైన్ చేసినటువంటి పార్టీ. మేమేం శాశ్వత అధ్యక్షుని పెట్టుకోవాలా. ఫర్ దర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ దోస్ పీపుల్ హు టాక్ అబౌట్ ఆర్ పార్టీ, మేమేం శాశ్వత అధ్యక్షుల్ని పెట్టుకోవాలా. 30 ఏళ్ళు మేమే అధ్యక్షులం, 40 ఏళ్ళు మేమే అధ్యక్షులని చెప్పుకోవాలా. మీకు గుర్తుంటే సార్, మీకు కూడా తెలిసే ఉంటుంది, ప్రతి 2 ఏళ్లకు ఒకసారి మహానాడులో ఆయన మళ్ళీ అధ్యక్షులుగా ఎన్నుకుంటాం మనం. ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి దెర్ ఈజ్ అ ప్రాసెస్. ఎన్నిక ప్రక్రియ జరుగుతుంది. ఆ ప్రక్రియ ప్రకారంగా, ప్రొసీజరల్ ప్రకారంగా వి ఇలెక్ట్ చంద్రబాబు నాయుడు గారు యాజ్ ది నేషనల్ పార్టీ ప్రెసిడెంట్. అండ్ ఆల్సో మాకు ఒక పాలిట్ బ్యూరో ఉంది. పాలిట్ బ్యూరోలో నిర్ణయాలు తీసుకోబడతాయి, సమిష్టి నిర్ణయాలు తీసుకోబడతాయి. అలానే మాకు ఒక నేషనల్ టీమ్ ఉంది, విచ్ ఐఎమ్ అ పార్ట్ ఆఫ్, యూ ఆల్సో నో ఇట్. సో ఇలా వీ హ్యావ్ అ కంప్లీట్ సెటప్ అండి. మాకు ఒక పాలిట్ బ్యూరో ఉంది, నేషనల్ కమిటీ ఉంది, స్టేట్ బాడీస్ ఉన్నాయి, అఫిలియేటెడ్ బాడీస్ ఉన్నాయి. ఏం ఆషామాషియా నిన్నగాక మొనబుట్టిన పార్టీ అనుకుంటున్నారా? లేకపోతే తండ్రి చచ్చిపోయిన తర్వాత మాకు పదవి రాలేదు కాబట్టి, నన్ను ముఖ్యమంత్రిని చేయలేదు కాబట్టి నేను పార్టీ పెట్టుకుంటాను అనుకుంటున్న పార్టీ అనుకుంటున్నారా? ప్రజల కోసం పుట్టిన పార్టీ ఇది, ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ ఇది. 42 సంవత్సరాలు ఉన్నాను సార్. నాకు తెలిసి, ఐ డోంట్ నో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్, లాంగెస్ట్ సర్వ్డ్ ఆపోజిషన్ లీడర్ ఫర్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారే. ఆ ట్రాక్ రికార్డు ఎవరు బ్రేక్ చేయలేరు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, 4th టైం చీఫ్ మినిస్టర్గా ఆయన వాళ్ళు పనిచేస్తున్నారు. హీ విల్ బి రెడీ ఫర్ అనదర్ 3-4 టర్మ్స్. ట్రస్ట్ మీ, రాసి పెట్టుకోండి ఈ విషయం. కానీ ఇక్కడ ఒక విషయం చెప్తాను, ఏది కూడా మా దగ్గర ఇట్స్ నథింగ్ లైక్, అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఒక బ్యూటీ ఏంటంటే అండి, ఇట్స్ నథింగ్ మొనార్కికల్గాను మీరో నేనో లేకపోతే ఎవరో చెప్తే అవదండి. దెర్ ఈజ్ సిస్టమ్. నేను ఇందాక చెప్పినట్టుగా మా జాతీయ పార్టీ అధ్యక్షుడి ఎన్నిక కూడా ఎన్నిక ప్రకారంగానే జరుగుతుంది, ప్రొసీజరల్ ప్రకారంగానే జరుగుతుంది. ఒక ఎన్నికల కమిటీ ఉంటుంది, ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటారు, అందరికీ తెలిసిన విషయమే. అలానే సంస్కరణలు కూడా మేమే తెచ్చాం వాస్తవానికి కూడా. అసలు కార్యకర్తల్ని ఏ పార్టీ పట్టించుకోని రోజున కార్యకర్తలకి సంబంధించి ఒక సంక్షేమ నిధిని తీసుకొచ్చినటువంటి పార్టీ మాది, కార్యకర్తలకి ఇన్సూరెన్స్ తీసుకొచ్చినటువంటి పార్టీ మాది, ఆ సంక్షేమ నిధిని సమర్థవంతంగా నడిపినటువంటి నాయకుడు నారా లోకేష్ గారు. సో ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ very revolutionary things that we have done in terms of a political party. And also 42 సంవత్సరాలు ఆ రోజున యువతరం మొత్తం తెలుగుదేశం పార్టీతో వచ్చింది. అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు, సార్ ఇవాళ ఐ గివ్ యూ అ గ్యారంటీ, నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా కూడా ఈ మాట చెప్తున్నాను నేను, వీఆర్ రెడీ ఫర్ అనదర్ 50 years. ద టీమ్ ఈజ్ రెడీ, పార్టీ ఈజ్ రెడీ అండ్ ద టీమ్ ఈజ్ రెడీ. హూ లీడ్స్ ఇస్ అ డిఫరెంట్ కేస్ సార్. ఎందుకంటే పార్టీ డిసైడ్స్. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏది పార్టీ కోరుకుంటే అదే జరుగుతుందండి. చంద్రబాబు నాయుడు గారు డెసిషనా లేకపోతే లోకేష్ గారి డెసిషనా ఇంకోళ్ళ పార్టీ ఏది పార్టీ అనేటువంటిది ఒక సమిష్టి నిర్ణయం తీసుకుంటుంది. అండ్ దట్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది పార్టీ, బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది కార్యకర్తాస్, బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్. మా పార్టీకి 3 ఎజెండాలు ఉంటాయి, ఇంకేం ఉండవు. వేరే వాళ్ళలాగా మాకు ధనార్జన ఇవేం ఉండదు. మా పార్టీ ట్యాగ్ లైనే సింపుల్, ఒకటే ట్యాగ్ లైన్ మాది. సమాజాన్ని ఒక దేవాలయంగా చూస్తాం, ప్రజల్ని దేవుళ్ళుగా కొలుస్తాం. మా గురించి మాట్లాడేటువంటి ప్రతి ఒక్కరిని ఒకటే క్వశ్చన్ అడుగుతాను సార్, విచ్ దే డోంట్ హ్యావ్ ఎన్ ఆన్సర్. ఇన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి భారతదేశంలో, జాతీయ పార్టీలు ఉన్నాయి, ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఏ పార్టీ కూడా ప్రజల్ని దేవుళ్ళుగా కొలవదండి, మేమే కొలుస్తాం. సో మాకు వేరే పార్టీలకి ఉన్నటువంటి డిఫరెన్స్ అది. ప్రజలను దేవుళ్ళుగా కొలుస్తాం కాబట్టి అట్మోస్ట్ ఇప్పుడు దేవుడు అంటే మనకి భయం ఉంటుంది, భక్తి ఉంటుంది, గౌరవం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, అనురాగం ఉంటుంది, అన్నీ ఉంటాయి దేవుడు అంటే మనకి. అలాగ ప్రజలంటే మాకు అన్నీ ఉంటాయి. సో ప్రజలని ఎక్కడా కూడా విస్మరించకుండా, ప్రజలకి ఎక్కడ ఏ విధమైనటువంటి నష్టం వాటిల్లకుండా చూసుకోవడమే మా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. దాన్ని తూచా తప్పకుండా పాటించేటువంటి వాళ్ళు మా పార్టీలో ఉన్నటువంటి అధినాయకత్వం. ముఖ్యంగా మా జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు కావచ్చు, ఉన్నటువంటి మిగతా అంతా మొత్తం ఎంటైర్ టీమ్ ఐ షుడ్ సే. ఇవాళ మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నటువంటి క్రమంలో కూడా క్రితం ప్రభుత్వంలో అమ్మో అక్కడ చలి ఉంటుందండి, అక్కడ స్నానాలు చేయాలంటే ఇబ్బంది అండి, రగ్గులు ఉంటాయో లేవో అండి, లేకపోతే వేడినీళ్ళు ఉంటాయో లేవో అండి, 5 డిగ్రీలు ఉంటుందండి, 4 డిగ్రీలు ఉంటుందండి, అక్కడి వరకు వెళ్ళాలా, వాళ్ళే ఇక్కడికి వస్తారు అని చెప్పి మంగళవారం కబుర్లు చెప్పారు చూసారా ఆనాటి మంత్రి. వాళ్ళలాగా మేము మాట్లాడలేదు. ఆనాటి సీఎం టూ లెంతీ క్వశ్చన్ ఇది అన్నాడు. ఐ హ్యావ్ దట్ వీడియో ఇఫ్ యూ వాంట్ మీ టు ప్లే ఇట్. బట్ ద పాయింట్ ఇస్, ఇవాళ మనందరం ఇక్కడ మాట్లాడుకుంటుంటే నారా చంద్రబాబు నాయుడు గారు,
నారా లోకేష్ గారు, టీజీ భరత్ గారు, రామ్మోహన్ నాయుడు గారు, కింజారపు రామ్మోహన్ నాయుడు గారు, ఈ నలుగురు అక్కడ నిలబడి మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి ఆయన, మా రాష్ట్రంలో యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించండి, మీకు ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు కావాలన్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇస్తాం అని ఒక భరోసా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి, రాష్ట్రం నుంచి రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఒక కేంద్ర మంత్రి, రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి, అలానే రాష్ట్ర ఇండస్ట్రియల్ శాఖ మంత్రి నలుగురు వెళ్ళి అక్కడ నిలబడి మాట్లాడుతున్నారంటే యూ షుడ్ అండర్స్టాండ్ ది కమిట్మెంట్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. సార్ గత 2014 నుంచి 2019 వరకు మా ప్రభుత్వం ఉన్నప్పుడు మొట్టమొదటి విభజిత ఆంధ్రప్రదేశ్లో 4 సార్లు డావోస్ ట్రిప్కి వెళ్ళాము. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 5 లక్షల పైచిలకు ఇన్వెస్ట్మెంట్స్ ఆ రోజున తీసుకొచ్చాం. 5,13,000-16,000 ఉద్యోగాలు క్రియేట్ చేసాం మేము ఆ రోజున. ఇవాళ మా టార్గెట్ 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగ కల్పన, అండ్ వి విల్ మీట్ ఇట్. ఆ లెక్కన ప్రతి సంవత్సరానికి మేము ఆల్మోస్ట్ ఒక 4-5 లక్షల ఉద్యోగాల్ని మేము కల్పించగలగాలి. ఇప్పటికే గత 7 నెలల్లో ఆల్మోస్ట్ ఒక 3 నుంచి 4 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చుకున్నాం మేము రాష్ట్రానికి. సో దాని నుంచి కొంత ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా చేస్తున్నాం, అరౌండ్ 4 lakhs జనరేషన్. సో ఇలాగా వీఆర్ గోయింగ్ విత్ అ పర్ఫెక్ట్ ప్లాన్. మేము వాళ్ళలాగా కబుర్లు చెప్పం, గాల్లో మాటలు మాట్లాడడం. ఎందుకంటే మాదేం గాల్లో పుట్టిన పార్టీ కాదు, వాళ్ళలాగా ప్రజల కోసం పుట్టిన పార్టీ. అండ్ అగైన్ వీ హ్యావ్ అ వెరీ 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 స్ట్రాంగ్ అండ్ కమిటెడ్ లీడర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు. అండ్ ఫ్యూచర్ ఇస్ గుడ్ ఫర్ ద పార్టీ సార్. 42 years we have done good for the people. Another 50 years we are going to be doing good for the people. శుభాకాంక్షలు మేడం. విన్నారుగా, అనేక విషయాలు మనకు తెలియని పార్టీ గురించి, నారా లోకేష్ గారి గురించి మనకు సవివరంగా వివరించిన జ్యోత్స్నా గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నారా లోకేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.